ప్రస్తుత తరుణంలో బంగారం వెండి ధరల గమనాన్ని అంచనా వేయడం క్లిష్టంగా మారిందన్నారు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ. ముఖ్యంగా అమెరికా టారిఫ్ విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆధిపత్య ధోరణి మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. చైనా వంటి దేశాలు భారీగా నిల్వలు పెంచుకోవడం వల్ల ధరల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయని తెలిపారు. వెండి ధరల్లో మీరు ఊహించినట్లుగానే డౌన్ ఫాల్ కనిపిస్తుందని, ధరలు పెరుగుతున్న సమయంలో అత్యుత్సాహంతో కొనుగోలు చేయడం కంటే తగ్గే వరకు వేచి చూడటం మంచిదన్నారు. సామాన్య పెట్టుబడిదారులు ప్రస్తుతానికి ఫిజికల్ గోల్డ్, సిల్వర్ కొనుగోళ్ల విషయంలో సంయమనం పాటించాలని అంటున్న గోల్డ్ అనలిస్ట్ నమశివాయ్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. బంగారం వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులను చూస్తున్నాము. అయితే మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది? ఇంకా బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు తగ్గుతున్నట్లుగా తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, నిన్న ఎవరు ఊహించని విధంగా వెండి కిలోకి 4 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ అమాంతం ఒక్కసారిగా దిగిపోయింది. అదేవిధంగా బంగారం కూడా అదే విధంగా ఉంది. ఎందుకు అంటారు? ఇట్లాంటి టైప్ ఆఫ్ మూమెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా కరెక్ట్ అయిన ఒక రోజులోనే రివర్స్ అవ్వదు. జనరల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80% ఛాన్స్ ఏంటంటే రివర్స్ అవ్వదు, అంటే మళ్ళీ అప్ సైడ్ పోదు, కొంత కన్సల్టేట్ అవ్వాలి. కాబట్టి మేబీ రానున్న కాలంలో నేను కూడా ఒక 8 to 10% గోల్డ్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 1,50,000 to 1,55,000 బ్యాండ్ ప్యూర్ గోల్డ్ నేను మాట్లాడేది రేటు. ఆ లెవెల్ వస్తే బహుశా మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు దాదాపు 1,95,000 వరకు పోయింది. సో ఆల్మోస్ట్ 2 lakhs దగ్గరికి పోయి కరెక్ట్ అయింది. కాబట్టి 1,55,000 రేంజ్ వస్తే మిస్ అయిన వాళ్ళు కొనాలనుకుంటే కొంత కొండ మొదలు పట్టొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. అక్కడ కూడా సపోర్ట్ దొరుకుతుందా లేదా చూడాలి. ఏం డిపెండ్స్ అండి, ఇప్పుడు గ్లోబల్ న్యూస్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఇంత స్టీప్గా పెరుగుతుందో పారాబోలిక్ మూమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి కరెక్షన్స్ కూడా రావాలి. సరే, అయితే 2025లో ఇప్పుడు 26లో కూడా చూస్తే నిజంగానే గోల్డ్ సిల్వర్ బుల్ రన్ అనేది చూస్తున్నాము. అంటే ఎవరు ఊహించని విధంగా బంగారంలో మనకి అధికంగా ధరలు పెరిగాయి, అదేవిధంగా వెండిలో కూడా అదే విధంగా పెరిగాయి. అయితే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా ఇంత భారీగా పెరుగుదల అనేది చూసాము అంటారు? కోవిడ్ తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇండియా ఈజ్ సమ్వాట్ బెటర్ అండి, బట్ అదర్ నేషన్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే స్ట్రగుల్ అవుతున్నాయి. అన్ని దేశాలు కూడా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాయి. సో తర్వాత దానికి తోడు యుద్ధాలు. సో ఈ యుద్ధాలన్నీ కూడా ఏంటంటే ఎకానమీస్ దెబ్బ తీస్తున్నాయి. ఆ కంట్రీస్ ఎకానమీ దెబ్బ పడుతుంది. వాటి మీద ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయిన ఎకానమీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సో అదొక పక్కన నడుస్తుంటే ఇంకో పక్కన మనకి ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక పక్క డాలర్ వీక్ ఉంది, హ్యూజ్ డెట్ ఉంది అమెరికాకి. దాన్ని ఎలా సరిదిద్దాలో చూడకుండా నేను యూనిలాటరల్గా నిర్ణయాలు తీసేసుకుంటాను, మీరంతా వినాల్సిందే అని ఒక నియంత పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశం ఉంటే ఆ దేశం వరకు నడుస్తుంది, కానీ మిగతా అన్ని దేశాల మీద మరి నియంతలాగా ప్రవర్తిస్తే అయ్యే పని కాదు. సో దానివల్ల ఏంటంటే డాలర్ రిజర్వ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ లోపల భయం మొదలైంది. ఎప్పుడైతే రష్యాని వాళ్ళ రిజర్వ్స్ అన్ని మీ డాలర్ రిజర్వ్స్ అన్ని నేను బ్లాక్ చేసేసాను, యూ కెన్ నాట్ టేక్ బ్యాక్ అనగానే ఏదో భవిష్యత్తులో ఒక రోజున మా దేశంలో కూడా మా రిజర్వ్స్ కూడా ఇట్లానే అవుతుంది ఏమని భయం అనేది అన్ని దేశాల్లో పుట్టడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా వెతుకుతున్నారు. దానికి బంగారం అనేది ఒక మార్గంగా ఉంది. కాబట్టి దేశాలే, చైనా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కొనడం మొదలుపెట్టాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ఒక ఈటీఎఫ్ లేకపోతే ఎవరు ఇన్స్టిట్యూషన్ కొంటే బంగారం వెండి పెరగడం కాదండి. మెయిన్ రీజన్ దేశాలు కొంటున్నాయి, అంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. సో చైనా విపరీతంగా అగ్రెసివ్గా కొంటుంది. ముందు గోల్డ్ కొనడం స్టార్ట్ పెట్టిన తర్వాత సిల్వర్ కూడా కొంటున్నట్టుంది. సో లేకపోతే ఇంత పెరగదు, సిల్వర్ కొనకపోతే ఇంత పెరగదు. సో చైనీస్ ఇన్వెస్టర్లు అయితే కొంటున్నారు, అదైతే తెలుస్తూ ఉంది. దెర్ ఈజ్ ఏ ప్రీమియం ఆల్మోస్ట్ లాస్ట్ 8-9 days నుండి వింటున్నాం. వాళ్ళు 8 to 10% $10 ఎక్కువ పెట్టి కొంటున్నారని విన్నాం, అంటే చూస్తున్నాం మనం. సో చైనా న్యూస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి పక్కాగా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఎవరైతే గమనించారో వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి బంగారము తర్వాత వెండిలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి. సో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు విపరీతంగా పెడుతున్నారు ఈ కాలంలో. సో వీటి వల్ల పెరుగుతూ ఉంది నాన్ స్టాప్గా. భవిష్యత్తులో కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. సో కాబట్టి ఈ రేటు ఒక లెక్క కాదు, ఇక్కడ నుండి కూడా డబుల్ అవుతుంది, 50% పెరుగుతుందని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి.
బట్ ఇంత పెరిగినాక సిల్వర్ ఒకటే ఇయర్లో 4.5 టైమ్స్ 5 టైమ్స్ పెరిగినాక దానిలో చేయి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ అండి ఎప్పుడు కూడా. సరే, అయితే బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టుగా పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా అవుతోంది. సో పెట్టడం సేఫే అంటారా ఇప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా? కాదండి, సేఫ్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రిటైల్ ఫ్రెంజీ వచ్చిందంటే దాని అర్థము దీనిది టాప్ అయిపోయిందని అంటాము. సరే, ఇప్పుడు ఒక పక్కన రిటైల్ ఫ్రెంజీ ఉండి ఇంకో పక్క చైనా లాంటి దేశాలు ఇంకా కొంటూ ఉండొచ్చు. వి డూ నాట్ నో అది ఏం చేస్తారు వాళ్ళు అనేది మనకు తెలియదు. సో ఇది మంచి సైన్ కాదు. రిటైల్ ఇంత వెంట పడి కొనడం అనేది చాలా బ్యాడ్ సైన్. అది చూస్తే చాలు దీన్ని అయిపోయిందిరా బాబు, ఈ పరిస్థితి బంగారం వెండి పరిస్థితి అయిపోయింది, కొన్నాళ్ళన్నా సైడ్ వేస్లో మూవ్ అవ్వాలి, కొన్నేళ్ళు లేదంటే పడిపోవాలి. సో థింగ్స్ ఆర్ నాట్ ఆల్ రైట్. ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్లు అయితే మేము చేయబెట్టము, కొనము. ఎవరైనా వచ్చినా కానీ ఎందుకు తొందరండి, ఈ అసెట్ క్లాస్ కాకపోతే ఇంకో బెటర్ అసెట్ క్లాస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, బాగా తగ్గి ఉన్నాయి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. యూ కెన్ లుక్ ఎట్ బాగా తగ్గుంది కాబట్టి 3 రెట్లు 2 రెట్లు 4 రెట్లైనా అసెట్ ఎంబడి ఎందుకు పడాలండి? ఫూలిష్నెస్ కదా. అంతే స్టాక్ మార్కెట్లో కూడా లాస్ట్ 1 ఇయర్ పైనుండి మార్కెట్లు పెద్దగా పెరగట్లేదు, సైడ్ లైన్స్లో ఉంటున్నాయి, స్లైట్ కరెక్షన్లో ఉంది. స్టాక్ మార్కెట్ ఈజ్ అ గుడ్ స్పాట్, అందులో కూడా మంచి సెక్టర్స్ ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లాంటివి చూడాలి తప్ప బంగారం వెండి వెంట పడి కొనడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. బట్ ఇక్కడ నుండి మళ్ళీ పెరగచ్చు కూడా, అది ఎవరూ చెప్పలేరు. సో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు దేశాలు తీసుకుంటాయి, ఇంకా కొంటారా లేదా ఎవరో కంట్రీ వచ్చి అమ్మడానికి ముందు పెడుతుందా? అప్పుడు అమ్మడానికి వచ్చింది అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కొన్ని అమ్ముతానన్నారు అనుకోండి, స్ట్రీప్ ఫాలో అవుతుంది. సో ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సిల్వర్ ఎమ్మడి పడ్డం అనేది కరెక్ట్ కానే కాదు. కొనాలి అనుకుంటే నిఫ్టీ గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ కొనుక్కోండి. అది కూడా ఎంత చిన్న క్వాంటిటీ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ కంపల్సరీ బిస్కెట్ కొనాలి, లేకపోతే 1 కిలో కొనాలి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్. అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. సో లేదంటే ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం బెస్ట్ అండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ కోసము ఎస్ఐపి మోడ్లో నేను గోల్డ్ కొనుక్కుంటాను అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బయింగ్ గోల్డ్ అండి, ఆర్ సిల్వర్ ఆల్సో. సో దానివల్ల ఏమిటంటే రేట్ యావరేజ్ అవుతుంది మీకు. రూపీ కాస్ట్ అంటే మీరు రేట్లు పెరిగినా మనకి అడ్వాంటేజ్, తగ్గిన అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు దానివల్ల. సో చాలా బ్యూటిఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.